బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా సమావేశంలో ఈరోజు చాలా సంతోషం. వివిధ సంఘాల నుంచి ఇక్కడ పెద్దలు వచ్చారు. పెద్దలతో కొన్ని విషయాలు చాలా విషయాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఏదో ఇంట్లో పెట్టే ప్రయత్నం చేసే పెద్ద కేసు మీ అందరూ తెలుసు. కానీ చిత్తశుద్ధితోటి బీసీల సంక్షేమం కోసం పనిచేసేది నరేంద్ర మోదీ గారు. ఎందుకంటే వారి క్యాబినెట్లో ఎంతమంది చెప్పారు? 27 మంది ఉన్నారు, 27%. అదేవిధంగా బీసీ కమిషన్ తీసుకొచ్చింది నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చారు. మరి బీసీలకు పెద్దపీట వేసింది నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారే బీసీ, మరి ఆయన కూడా కన్వర్టెడ్ బీసీ అంటారు. రాహుల్ గాంధీ కన్వర్ట్ కట్టడానికి రాహుల్ గాంధీ కన్వర్ట్ అయినాడు, ఈయన కన్వర్ట్ అయినాడు అంటే ఇది బీసీని అవమానపరిచాడు. ఒక కులము బీసీ ఉంటే దాన్ని కన్వర్ట్ ఏముంటుంది అంటే అర్థం కాదు. ఒక గౌడ్ ఉంటే గౌడ్ కన్వర్ట్ అవుతారా? కులవృత్తి అది. తర్వాత ఒక రాష్ట్రానికి బీసీకి సంబంధించినటువంటి లిస్టింగ్ వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీస్ మన దగ్గర లంబాడాల ఎస్టీలు, అదే మీరు మన ఎస్సీ ఇక్కడ కర్ణాటకలో, మహారాష్ట్రలో బీసీలు ఉన్నారు వాళ్ళు. సో బీసీ జాబితాలు కూడా రాష్ట్రం మారుతాయి. అక్కడ ఉన్నటువంటి బీసీ కమిషన్ మార్చండి. ఆ బీసీ కమిషన్ కూడా ఇవాళ చాలామంది వెనకబడిన కులాలు ఉన్నాయి బీసీలలో కూడా. కానీ ఎంబీసీ అంటారు. మా తాడు చిన్న దానికి చైర్మన్ గారు అప్పుడు నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు అడిగారు, మీరు ఎంబీసీ కమిషన్ పెట్టారు సార్, మరి 1000 కోట్లు ఇస్తాను, ఎన్ని ఇచ్చారని చెప్పారు. ఇయ్యని ఒక్క పైసే. మా తాడు చైర్మన్ చేసాడు, ఒక కారు కూడా ఏనంటుంది, ఒక కారు ఇచ్చాడు. ఏమేమి అంటే అది చైర్మన్ క్రియేట్ చేసి ఎంబీసీకి ఏం చేస్తున్నాడు? ఇవన్నీ కూడా ఆలోచించే అవసరం. ఆయన అంటే చేశాడు. ఆయన సమగ్ర ఇది సర్వే చేశాడు. ఏమైంది దాని రిపోర్ట్ బయట పెట్టాడా? నేనేమంటున్నానంటే ఈరోజు నుంచి కేసీఆర్ గారు అన్నారు, ఇప్పుడు నేను కూడా అంటున్నా, బీసీలు మన ఒక రాష్ట్రంలో 52% ఎక్కువ, 42% కాదు, 52% ఎక్కువ. అది కేసీఆర్ గారు ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ నోట్ జారాడు, ఈ రాష్ట్రంలో 52% ఎక్కువ మంది ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రయత్నం చేశాడు 38%కి రిజర్వేషన్ కాలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చేయాలని చెప్పి మన 28కి వచ్చాడు. నువ్వేమంటున్నావు ఇప్పుడు ఇవన్నీ ఉండగా కొత్తగా కాదు కదా, మీరు కులగణన చేశారు. ఆ కులగణన బయటకి ఎత్తి పెట్టారు. ఏ కులం ఎంత ఉంది, ఎవరిది ఆర్థిక పరిస్థితి ఉంది, ఎవరిని పైకి తీసుకొని రావాలి, వీటన్నిటికీ మీరు చేసినటువంటి ఇదే కదా. నేను నాగకర్ణులు పోతే వాళ్ళు అంటున్నారు అక్కడ